హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు పప్పు టమాటో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేయండి. చూడండి, నేనైతే ఈ కొలతలతో తీసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది. ఒక గ్లాసు కందిపప్పు తీసుకుని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకుని అందులో 4.5 కప్పులు వాటర్ పోసుకున్నానండి. ఇలా హాఫ్ కప్పు తీసుకుని ఇందులో చింతపండు నానబెట్టానండి. నానబెట్టి అందులోనే వేసేసానండి. అది ఆ గ్లాస్ పళంగా పెట్టేసుకోవాలి. అందులో ఇలా పచ్చిమిర్చి, గుప్పుడు పచ్చిమిర్చి తుంచేసానండి. ఇలా 3 టమాటాలు అయితే సన్నగా తరిగేసాను. ఇవి ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఇవన్నీ వేసి విజిల్ పెట్టుకోవాలండి. విజిల్ పెట్టేటప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పొంగిపోకుండా ఉంటుంది కనుక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా మెత్తగా ఉడుకుతుందండి. ఇలాగ వేసుకుంటే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇలా 6 విజిల్స్ అయితే వేయించాను. చాలా బాగా వచ్చిందండి పప్పు అయితే. టమాటో కొత్తిమీర ఐటమ్ అండి ఇది. చూడండి, చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. చాలా బాగుందండి. ఆ చింతపండు వాటర్ కూడా అందుట్లో వేసేసుకోవాలి. వేసుకుని మెదుపుకుని బాగా మెదపాలండి. పప్పు గుత్తి ఏం అవసరం లేదు, అంత మెత్తగా ఉడికిందండి. ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడితేనే బాగుంటుందండి. ఈరోజైతే కొంచెం ఎక్కువ చేశాను కనుక కర్రీ మా చేలో కోత మిషన్ వచ్చింది కనుక ఇలా ఎక్కువ చేశానండి. అందుట్లో కచ్చాపచ్చా దంచుని ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, గుప్పుడు కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై అయ్యాక ఇలా తిరగమూత వేసుకోవాలండి. చాలా టేస్ట్గా బాగుంది.